ఈ రోజుల్లో మాక్సిమం చాలామంది కార్స్ ఎక్కువ వాడుతూనే ఉంటారండి. సో నేను చెప్పే ప్రాబ్లం ఎంతమంది ఫేస్ చేసి ఉంటారో కామెంట్లో చెప్పండి. ప్రాబ్లం ఏమిటంటే వెహికల్ కస్టమర్ ఎర్లీ మార్నింగ్ 5 o'clock 6 o'clock వెళ్ళిపోవాలి బయటికి. బట్ ఫస్ట్ కీ అయితే కస్టమర్ కనిపించలేదు, సెకండ్ కీ నుంచి వెహికల్ స్టార్ట్ అవ్వట్లేదు. దానికి ప్రాబ్లం ఏముందంటే వెహికల్ కీ ఏదైతే బ్యాటరీ వాడుతున్నారో ఆ బ్యాటరీ అనేది అయిపోయిందండి, ఫుల్ డెడ్ అయిపోయింది అనమాట. సో ఇలా డెడ్ వచ్చి మీకు ఎన్ని సందర్భాల్లో ఎటువంటి సందర్భాల్లో వెహికల్ స్టార్ట్ అవ్వలేదు, స్టార్ట్ అవ్వకపోతే మీరేం చేశారు, సో ఏం చేస్తే ఆ కంప్లైంట్ పోతుందని చెప్పి నేను ఈ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. ఇది రియల్ వర్క్షాప్ ఎక్స్పీరియన్స్ అండి. ఇటువంటి వీడియోస్ మన ఛానల్ అయితే కనుక పోస్ట్ చేస్తూ ఉంటాము వర్క్షాప్ వీడియోస్లో. ఇది రియల్గా మనకి ఎక్స్పీరియన్స్ చేసిన కంప్లైంట్ అనమాట. సో ఆ కంప్లైంట్ మనం ఎలా కస్టమర్కి సార్ట్అవుట్ చేసాం, ఫోన్ కాల్లోనే సార్ట్అవుట్ చేశాను అనమాట. మార్నింగ్ 6:30 అంటే మనకు వర్క్షాప్ ఉంటుంది కదా, ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ కంప్లైంట్ పోయిందని చెప్పి డీటెయిల్గా ఈ వీడియోలు చెప్తాను. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్నాము తప్పకుండా. సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఒక లైక్ చేయండి. మీలాంటి వ్యూవర్స్కి వెళ్ళాలంటే కనుక మీరు ఎన్ని లైక్స్ చేస్తే సో ఈ వీడియో అనేది అంత మోర్ దాన్ అనేది వెళ్తుంది అనమాట పీపుల్స్కి. సో వాళ్ళకి ఈ విషయం తెలుస్తుందని చెప్పి నేను లైక్ చేయమంటున్నానండి, ఓకేనా. కస్టమర్ మార్నింగ్ 6 o'clock కాల్ చేశారు. కాల్ చేసి రఫీ గారు నాకైతే కనుక ఒక కీ పోయింది, ఆ కీ ఇంట్లోనే ఎక్కడ పెట్టి మర్చిపోయానండి, బట్ ఎమర్జెన్సీగా నేను ఇప్పుడైతే కనుక బయటికి వెళ్ళాలి, సెకండ్ కీ వాడాను అనమాట. సో సెకండ్ కీతో వెహికల్ స్టార్ట్ అవ్వలేదని అనమాట. సో ప్రీవియస్లీ కీ బ్యాటరీ ఎప్పుడు మార్చారు సార్ అని చెప్పి అడిగితే నేను కస్టమర్ ఏమో సార్ గుర్తులేదు, వెహికల్ తీసుకొని దగ్గర దగ్గర 2 years అవుతుంది, మార్చి ఉండకపోవచ్చు అని చెప్పి కస్టమర్ అన్నారనమాట. ఈ మాట గుర్తుపెట్టుకోండి, నేను చెప్తాను. సార్ ఇలా చేయండి సార్, అయితే ఒకసారి ట్రై చేయండి 100% అవుతుంది సో అని చెప్పి నేను కస్టమర్కి గైడ్ చేశాను అనమాట. సో క్లస్టర్లో మీకు ఒక వార్నింగ్ చూపిస్తాను అనమాట ఇటువంటి సందర్భంలో. సో ప్లీజ్ కీప్ పుట్ ఆన్ పుష్ స్టార్ట్ ఇంజన్ పుష్ స్టార్ట్ బటన్ అని చెప్పి మీకు చూపిస్తుంది అనమాట. సో ఇంజన్ది స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ ఏదైతే ఉందో దాని మీద తాళం అనేది పెట్టి కీ పెట్టి మనం స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవుతుంది అనమాట. అలా ట్రై చేయండి సార్, మల్టిపుల్ టైం ట్రై చేయండి, ఖచ్చితంగా అవుతుందని చెప్పాను. సో లైన్లోనే ఉన్నాను, ఖచ్చితంగా స్టార్ట్ అయితే అయిపోయింది వెహికల్ అయితే కనుక. కస్టమర్ హ్యాపీ, ఎందుకంటే ఆయన ఏదో వర్క్ ఆయన ఎమర్జెన్సీగా వెళ్ళాలని చెప్పి చెప్పారు కాల్లో కూడా. చాలా థ్యాంక్స్ రఫీ గారు, ఇంత పొద్దున్నే ఏ షాపు తీరు అండ్ మీ షోరూమ్ కూడా ఓపెన్ చేయరు, అందుకని మీకు కాల్ చేసి డిస్టర్బ్ చేసి అనుకోద్దంటే సార్ నో ప్రాబ్లం సార్, మీరైతే కనుక ప్రాబ్లం సాల్వ్ అయింది కదా, హ్యాపీ అండి అని చెప్పి నేను కస్టమర్కి చెప్పాను అనమాట. మీకు చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పి కస్టమర్ కూడా డీటెయిల్గా చెప్పారు. ఓకే సార్ నో ప్రాబ్లం అని చెప్పి నేను ఫోన్ పెట్టేశాను. ఫస్ట్ ఇటువంటి ప్రాబ్లం రియల్గా సో మీరు ఏదైనా వాడచ్చు కదా కారు, మ్యాక్సిమం టాప్ ఎండ్స్లో మీకు పుష్ స్టార్ట్ బటన్ అనేది ఉంటుందన్నమాట. సో లో వేరియంట్ అంటే మాన్యువల్కి వస్తుంది కదా, వాటిలో అయితే కనుక ఇటువంటి ఇష్యూ అనేది రాదు, ఎందుకంటే అప్పుడు మనం తాళం తిప్పితే స్టార్ట్ అయిపోతుంది కదా. సో పుష్ స్టార్ట్ బటన్కి అయితే కనుక ఆప్షన్ ఉండదు. ఇప్పుడు నేను డీటెయిల్గా మీకు చెప్పేది ఏంటంటే కనుక మ్యాక్సిమం ఒక 3 monthsకో 6 monthsకో కీ ఫోబ్లో ఉన్న బ్యాటరీ అయితే మార్చుకోండి. సో ఇప్పుడు చూడండి, ఆయన ఎమర్జెన్సీగా ఏదో పని మీద బయటికి వెళ్ళిపోవాలి, స్టార్ట్ అవ్వాలనుకున్నారు, బట్ కీ ఫోబ్ అయితే కనుక కనిపించలేదు. ఒకటి ఎక్కడ ఉందో ఆ వర్క్ టెన్షన్లో మనం ఎక్కడ పెట్టామో కూడా గుర్తురాదు. సెకండ్ కీ ఒక సెక్యూర్గా పెడతాం కాబట్టి అది తీసుకుంటే ఏమో బ్యాటరీ లేదు. అదే మార్చుకుని ఉంటే కస్టమర్ ఎవరికి కాల్ చేయ అవసరం లేదు కదా. సో ఆయనకు కూడా ఇప్పుడు అంటే నేను కాల్ చేశాను కాబట్టి లిఫ్ట్ చేశాను, రేపు ఎవరైనా కాల్ చేస్తే లిఫ్ట్ చేయరు, ఆ ప్రాబ్లం మీకే రావచ్చు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ వర్క్షాప్ కాంటాక్ట్ ఎవరికి ఉండదు, ఎవరికి చేస్తారు, బండి ఎలా స్టార్ట్ చేస్తారు. సో అందువల్లే మీకు స్వతహా మీకు తెలిస్తే ఈ కంప్లైంట్ ఎలా స్టార్ట్అవుట్ చేసుకోవాలనేది ప్రాబ్లం అయితే ఏముండదు. ఈ ఇష్యూ వచ్చింది ఏ కార్లో అంటే మారుతి బెలినో టాప్ అండ్ ఆల్ఫాలో వచ్చిందనమాట. సో కస్టమర్కి మనం చెప్పాం సేమ్ అదే పుష్ స్టార్ట్ బటన్ మీద పెట్టి స్టార్ట్ చేయండి, మల్టిపుల్ టైం ట్రై చేయండి, ఖచ్చితంగా స్టార్ట్ అవుతుందని చెప్పి స్టార్ట్ అయింది, వెళ్ళిపోయారు. సో నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా 3 monthsకి 6 monthsకి బ్యాటరీ మార్చుకుంటే ఎంతో కాస్ట్ ఉంటుంది కదా, 100 rupees 80 rupees ఉంటుంది. మార్చుకుంటే రేపు ఇటువంటి ఇష్యూస్ మీరు రియల్గా ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదని చెప్పి నా సజెషను. సో ఎందుకంటే అందరికీ అన్నీ తెలియాలని ఉండదండి. సార్ అది చిన్నదే కదా మాకు తెలిసండి అని చెప్పి అనుకోవచ్చు. సో మీకు తెలిసింది నాకు తెలియకపోవచ్చు, నాకు తెలిసింది మీకు తెలియకపోవచ్చు. సో నాకు తెలిసింది మీ అందరికీ తెలియాలి అండ్ ఇది రియల్గా వర్క్షాప్లో కస్టమర్ ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఎందుకంటే జనరల్గా మనం వచ్చే కంప్లైంట్స్ వేరు, రియల్గా కస్టమర్ వచ్చి కంప్లైంట్ చెప్పి నేను అది ఎలా సార్ట్అవుట్ చేశాను అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే విధానం వేరు ఉంటుంది అనమాట. అది జనరల్గా కస్టమర్స్కి చాలా క్లియర్గా అర్థమవుతుందని చెప్పి నేనైతే అనుకుంటున్నానండి. అండ్ ఇలాంటి చాలా వీడియోస్ మీ దాకా రావాలని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అది రావాలంటే మీరు తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండాలండి అండ్ లైక్ కూడా చేయండి. సో ఇదే ఇన్ఫర్మేషన్ చాలా మెంబర్స్కి వెళ్ళాలంటే కనుక ఖచ్చితంగా మీరు ఈ వీడియో లైక్ చేసి ఉండాలండి. అండ్ నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మరలా మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్ మన ఛానల్ అయితే కనుక ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.